ఓం న్యూస్ కు స్వాగతం. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మాజీ మంత్రి కేటీఆర్. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఈ రోజు నాగర్కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్మారెడ్డి స్వగృహానికి చేరుకుని లక్ష్మారెడ్డిని పరామర్శించి వారి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం లక్ష్మారెడ్డి సతీమణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోని కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మరి జనార్దన్ రెడ్డి, ఆలం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది పొలిటీషియన్స్ అంటే లైఫ్ లాంగ్ పదవులు పట్టుకుని వెళ్ళాడతారు అనుకుంటారు. మినిస్టర్ అయినా ఆయన ఫుల్లీ వెల్ ఎక్స్పీరియన్స్ లాగే బట్ థింకింగ్ ఆఫ్ నాట్ కొడుకుకి ఇస్తావా భార్యకి ఇస్తావా Surely, Lila will have to support him. See, more than physical strength. See, we are so incredibly proud of you. Coming in on your own, that way your mom also was incredibly happy. It's a good thing is she's seen all of you. The thing is now we have taken this really nice. మేము అది మరి కలిసి వచ్చేప్పుడు